కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో త్వరలో పార్టీ చీఫ్ పదవితో పాటుగా ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేయబోతున్నట్టుగా సోమవారం ప్రకటించారు. సుమారు 9 ఏళ్ల పాటు ఆయన కెనడా ప్రధానమంత్రిగా సేవలందించారు. పార్టీకి చెందిన సభ్యులు ఆయనపై ఒత్తిడి తెచ్చి వెంటనే రాజీనామా చేయాలని కోరారు. లేదంటే వచ్చే ఎన్నికల్లో దారుణంగా ఓడిపోతామని నచ్చచెప్పారు. దీంతో విధిలేని పరిస్థితుల్లో ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. మరి లిబరల్ పార్టీలో నెక్స్ట్ ఏంటి? స్పెషల్ స్టోరీలో కెనడా రాజకీయాలకు సంబంధించి ఓ లుక్ వేద్దాం. కెనడా ప్రధానమంత్రి పదవికి, పార్టీ చీఫ్ పదవికి త్వరలోనే రాజీనామా చేయనున్నట్లు సోమవారం నాడు ప్రకటించారు జస్టిన్ ట్రూడో. గ్లోబల్ మీడియాలో కూడా దీనిపై పెద్ద ఎత్తున వార్తలొచ్చాయి. గత 9 సంవత్సరాల నుంచి ఆయన ప్రధానమంత్రిగా కొనసాగారు. ఆయన నేతృత్వంలో దేశ ఆర్థిక వ్యవస్థ దారుణంగా పతనమయ్యింది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దేశంలో ఏ వర్గం సంతృప్తిగా లేదు. దీంతో ఆయన పార్టీ లిబరల్ పార్టీ సభ్యులు ఆయనపై ఒత్తిడి తెచ్చి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే వచ్చే ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోతామని చెప్పడంతో విధిలేని పరిస్థితుల్లో ఆయన ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వస్తోంది. సోమవారం ఆయన మీడియా ముందుకొచ్చి మాట్లాడారు. కొత్త పార్టీ నాయకుడిని ఎంపిక చేసే వరకు తాను ప్రధానమంత్రి పదవితో పాటు లిబరల్ పార్టీ నాయకుడిగా కొనసాగుతాను అన్నారు. కాగా కెనడాలో ఈ ఏడాది అక్టోబర్లో ఎన్నికలు జరగనున్నాయి. మరి ప్రస్తుతం ట్రూడో పరిస్థితి ఏంటి అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. తక్షణమే ట్రూడో మాత్రం ప్రధానమంత్రి పదవికి, అదే సమయంలో లిబరల్ పార్టీ చీఫ్గా రాజీనామా చెయ్యరు. ఇతర దేశాల్లో, ఉదాహరణకు ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో రాత్రికి రాత్రి లెజిస్లేటర్లు సమావేశమై కొత్త నాయకుడిని ఎంపిక చేసుకుని ప్రధానమంత్రిని లేదా పార్టీ నాయకుడిని దించేస్తారు. అయితే కెనడాలో మాత్రం పరిస్థితి వేరు. అక్కడ స్పెషల్ లీడర్షిప్ కన్వెన్షన్ ఏర్పాటు చేయాల్సి వస్తుంది. దీనికి సుమారు 2 నెలల సమయం పడుతుంది. ఇక అసలు విషయానికొస్తే పార్లమెంట్ సమావేశాలు ఈ నెల 27 నుంచి మొదలవుతాయని ప్రకటించారు. కావాలనుకుంటే ట్రూడో దాన్ని సస్పెండ్ చేసి మార్చి 24 వరకు పొడిగించే అధికారం ట్రూడోకుంటుంది. ఇక కెనడా రాజకీయాల విషయానికొస్తే ట్రూడో ప్రభుత్వం మైనార్టీలో పడింది. వాస్తవానికి అక్కడి ప్రధాన ప్రతిపక్షం పార్లమెంట్ సమావేశం కాగానే, అంటే జనవరి 27వ తేదీన తర్వాత ఆయనపై అవిశ్వాస తీర్మానం పెట్టి ఆయన ప్రభుత్వాన్ని కూల్చాలని వ్యూహాలు రచిస్తున్నాయి. ప్రస్తుతం ప్రతిపక్షాల ఆశలు కూడా నెరవేరేలా లేవు. వారి కోరికలు తీరాలంటే ప్రతిపక్షాలు మే నెల వరకు ఆగాల్సిందే. ఎందుకంటే ప్రతి సెషన్లో ప్రభుత్వం తన ఎజెండాను బలంగా అమలు చేస్తుంది. ప్రతిపక్షాలకు పెద్ద అవకాశం ఇవ్వవు. ఒకవేళ అన్ని ప్రతిపక్ష పార్టీలు కలిసికట్టుగా అవిశ్వాస తీర్మానంపై పట్టుబడితే, అవిశ్వాస తీర్మానంలో లిబరల్ పార్టీ ఓడిపోతే అప్పుడు ఎన్నికలకు వెళ్లాల్సి వస్తుంది. ఈ లెక్కను చూస్తే కొత్త ఎన్నికలు మాత్రం మే నెల కంటే ముందు జరిగే అవకాశమే లేదు. కాగా ఈ నెల 27న పార్లమెంట్ సమావేశమైన ప్రభుత్వం మాత్రం ఈ సెషన్లో ప్రతిపక్షాలకు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి అవకాశం లభించదని కెనడా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక పార్లమెంట్ సమ్మర్ షెడ్యూల్ జూన్ 20 కంటే ముందు జరిగే అవకాశాలు కనిపించడం లేదు. ఒకవేళ లిబరల్స్ అధికారంలో కొనసాగితే మాత్రం ఎలక్షన్స్ అక్టోబర్ చివర్లో మాత్రమే జరుగుతాయని చెబుతున్నారు కెనడా రాజకీయ విశ్లేషకులు. అయితే అవిశ్వాస తీర్మానం మార్చి చివర్లో జరుగుతుందా లేదా అనేది ఖచ్చితంగా చెప్పలేం. ప్రతిపక్ష పార్టీలు కన్జర్వేటివ్ పార్టీ వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా గెలవాలని పట్టుదలతో ఉంది. దీంతో పాటు న్యూ డెమోక్రాట్ పార్టీ కూడా ట్రూడో ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి పదవి నుంచి దించాలని చూస్తున్నాయి. అయితే ఈ ఏడాది ఏప్రిల్లో బడ్జెట్ సెషన్ ప్రారంభం కాబోతోంది. కాబట్టి నో కాన్ఫిడెన్స్ ఓటుకు ప్రభుత్వం అనుమతించాలా వద్దా అనేది ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. ఇక లిబరల్ పార్టీ కొత్త నాయకుడి ఎంపిక విషయానికొస్తే, కొత్త నాయకుడి నేతృత్వంలోనే ఎన్నికల్లో పోటీ చేస్తారు. ప్రస్తుతానికి మాత్రం ట్రూడోనే నాయకుడు. వీలంత త్వరలోనే కొత్త నాయకుడిని ఎంపిక చేస్తారు. ఇక జస్టిన్ ట్రూడో విషయానికొస్తే ఆయన ఏప్రిల్ 2013 నుంచి లిబరల్ పార్టీ నాయకుడిగా కొనసాగుతున్నారు. అప్పుడు ఎన్నికలకు 5 నెలల ముందు నాయకుడిగా ఎంపికయ్యారు. 2006లో ఆయన ఎన్నికలకు 8 నెలల ముందు ఎంపికయ్యారు. ఇదిలా ఉండగా ట్రూడో తన పార్టీ నాయకులను వెంటనే నాయకుడి ఎంపిక ప్రాసెస్ మొదలెట్టాలని కోరారు. కాగా లిబరల్ పార్టీ ప్రెసిడెంట్ సాచీత్ మొహ్రా మాత్రం ఈ వారంలోనే ప్రాసెస్ మొదలెడతామని చెప్పారు. కానీ వివరాలు మాత్రం వెల్లడించలేదు.
అయితే కొత్తగా ఎంపికయ్యే నాయకుడు పార్టీని గెలిపిస్తాడా అంటే ప్రస్తుతం కెనడా ప్రజల నాడి చూస్తే లిబరల్ పార్టీ ఖచ్చితంగా ఓడిపోతుందన్న టాక్ వినిపిస్తోంది. ఒకవేళ ట్రూడో నాయకత్వంలో ఎన్నికల్లోకి వెళ్తే మాత్రం ఘోర పరాజయం చూడాల్సి వస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక కెనడాలో అవిశ్వాస తీర్మానంతో కూడా ఇతర మార్గాల ద్వారా కూడా ప్రధానమంత్రిని బలవంతంగా తప్పించే అవకాశం ఉంది. ప్రత్యామ్నాయ రాజ్యాంగ శక్తిగా కెనడాలోని గవర్నర్ జనరల్ మారీ సైమన్ చేతిలో ఉంటుంది. ఆమె బ్రిటన్ కింగ్ చార్లెస్ వ్యక్తిగత ప్రతినిధి హోదాలో కావాలనుకుంటే ప్రధానమంత్రిని కూడా అధికారం నుంచి దించే అధికారం ఉంటుంది. అయితే వాస్తవంగా అలా చెయ్యరు. ఎందుకంటే ప్రధానమంత్రిగా ప్రస్తుతం అతను సభలో విశ్వాసం కోల్పోలేదు కాబట్టి ట్రూడోను దించే పరిస్థితి రాదని ఒట్టావా కార్ల్టన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఫిలిప్పి లాగెస్సీ చెప్పారు. ఇక కొత్త లిబరల్ పార్టీ చీఫ్ కోసం పార్టీలో పోటీ కూడా విపరీతంగా ఉంది. అనిత్ ఆనంద్ విషయానికి వస్తే ఆమె ఓక్ విల్లా నియోజకవర్గం నుంచి కెనడా పార్లమెంట్లో ఎంట్రీ ఇచ్చారు. అలాగే రవాణా శాఖ మంత్రితో పాటు అంతర్గత వాణిజ్య మంత్రిగా సేవలు అందిస్తున్నారు. కెనడాలోని గ్రామీణ ప్రాంతం నోవా స్కాటియాలో ఆమె జన్మించారు. ఇక లిబరల్ పార్టీ చీఫ్గా ఆమె పేరు బలంగా వినిపిస్తోంది. ప్రధానమంత్రిగా ట్రూడోపై ప్రజల్లో పూర్తి వ్యతిరేకత ఉంది. ఇక ఇండియా విషయానికొస్తే కెనడాలో ఖలిస్తాన్ తీవ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్ విషయంలో ఇండియన్ హస్తముందని ఆరోపించి ఇండియాతో కయ్యానికి కాలు దువ్వారు. సాక్ష్యాలు చూపించమంటే మొహం చాటేశారు. కెనడాలో సిక్కు ఓట్ల కోసం ఆయన ఇండియాతో అనవసరంగా గొడవకు దిగారు. ఇక త్వరలోనే ఆయన మాజీ ప్రధానమంత్రి కాబోతున్నారు. ఆయనతో పాటు ఆయన పార్టీని కూడా నిలువున ముంచే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయన్న టాక్ కెనడాలో వినిపిస్తోంది.